ఉన్నాయి కదా, మీరు ఎందుకు కొడతారు అంటే రివాజ్, రూఢి రివాజులు ఎందుకని మనం పోతున్నాం. అందుకు గుర్తు చేసుకో, ఏ పని చేసినా దాన్ని గుర్తు చేసుకొని చేసుకో. గుర్తుకింటే ఏం లేదు, ఇక ఆడి వస్తున్నాయి, ఇది చేస్తున్నాయి, అన్నని వస్తున్నాయి. రాతి గుండ్లకు పూజలు చేసి పసుపు కుంకుమ పూసి పిల్లలు ఆడే విధంగా ఆడే నన్ను గారడి చేసి. అంటే దేవుడు ఏమంటున్నాడు, రాతి గుండ్లకు పూజలు చేస్తున్నారు, పసుపు కుంకుమ పూస్తున్నారు, పిల్లలు ఆడుకున్నట్లు ఆడుతున్నారు. కావా? దేవుడు అంటున్నారు భక్తునికి, పిల్లలు ఆడే విధముగా ఆడి నన్ను గారడి చేసి. పిల్లలు ఆడుకున్నట్ల నన్ను గారడి చేస్తున్నావు. అందుకు మనొక పద్యం ఉన్నది, ఏమి తెలవని పిల్లలు మట్టితోని ఆడు, గొప్ప మనిషిని చూడురా రాళ్ళతోని ఆడు. ఏం తెలని పిల్లలు ఏమిటితో ఆడతాడు? మట్టితోని. పెద్ద మనిషి ఏమిటితో ఆడుతున్నాడు? రాళ్ళతో. ఆటకి ఈ ఆటకి ఏమైనా తేడా ఉన్నదా? లేదు, నేను భక్తి చేస్తున్నట్టు. అరే నీ భక్తిలో ఏం అర్థం లేదంట. అది దేవుని వెత్తాలి కదా. దేవుడు అంటున్నాడు, నేను అట్లా లేను, నేను రాళ్ళలో లేను, నేను మట్టిలో లేను, నేను నీళ్ళల్లో లేను, నేను అగ్గిలో లేను. నేను నువ్వు నీళ్ళలో చూస్తున్నావు, అగ్గిలో చూస్తున్నావు, మట్టిలో చూస్తున్నావు, రాళ్ళలో చూస్తున్నావు, కట్టెలో చూస్తున్నావు. అట్లా లేదు. నన్ను భంగం చేస్తున్నావు, నన్ను గారడి చేస్తున్నావు. నీ ఆటలు నా దగ్గర తాగాయి, నీ ఆటలు నా దగ్గర తాగేటి కావు. మట్టి నీటితో మూర్తి చేసి భక్తితోడ పూజించి. ఇప్పుడు మట్టితో చేస్తున్నారు, దుర్గాదేవి అనుకో, శారదాదేవి అనుకో, గణపతులు అనుకో, మట్టితో నీళ్లు కలిపి మూర్తులు తయారు చేస్తున్నారు. భక్తితోడ పూజించి ఏమో నియమం నిష్టతోని ఒక పొద్దులుండి కూడా నియమం నిష్టతోని మంచిగా శుద్ధమై భక్తి చేస్తారు. మరలా గంగలోన అని కొనే వారిస్తున్నారు. నీ భక్తి ఏమన్నా అర్థం ఉండే అని ఆ మానం ఇయ్యాలా, మరలా కొనవే గంగలు ఎత్తేయాల. మానం ఇయ్యాల ముందు, మరలా గంగలో కొనవే ఎత్తేయాల. ఇది కాదు, ఈ భక్తిలో అర్థమే లేదు భయ్. ఇవి నన్ను భంగం చేసి గంగలోన గొడవ ముందు పారేస్తున్నావు, నన్ను భంగం చేస్తున్నావు. నన్ను మాయ నీవుడి వలె నన్ను తెలియలే, నువ్వు మాయ దూరం చేయలే, నన్ను గుర్తు చేసుకోలేదు. నీ ఆటలు నా దగ్గర తాగాయి. అందుకు సంతులు చెప్పిన విధంగా మనము ఆచరణము స్వభావం గుణం చేస్తే మనది మన కళ్యాణం ఉన్నది. అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి. ఇడా సత్సంగాలంటే కూరికలు వస్తాయి, సత్సంగాలంటే పటాయేది. భజనలు అంటే నువ్వు పాడలే నేను పాడన్నా, నువ్వు పాడలే నేను పాడ, గట్ల ఉన్నది. అట్లా ఎట్లా తెలాలనికియా, ఎట్లా నీ మూఢనమ్మకాన్ని పోవాలా, నువ్వు దుఃఖాలు ఎట్లా దూరిపోవాలా, నీ కష్టాలు ఎట్లా దూరిపోవాలా, పో. అందుకు మన చిలికలు ఉన్నాయట, కబిత్తరు. అవి ఏమో పారపిట్టలు అంటారు. పారపిట్టలు చిన్నవి పెద్దది ఐసిలి అన్ని పిట్టలు ఒకజాల దమాయి, అవి లేచినాయి, అడవిలోకి పోయినాయి. అందులో ఒకటి ముసలిది కూడా ఒక పారపిట్ట ఉన్నది, ముసలిది. అయితే అవి పోయినాయి, అడవిలో పోయినాయి.
ఒక జాల ఆడ అన్ని గోధుమలు అన బియ్యము దొన్లు పడి ఉండే. ఇవన్నీ పోతున్నాయి తిందామని, ఇవి పోతున్నాయి తిందామని. అప్పుడు ఆ ముసలిది పిట్టే ఏమంటుంది, అరే ఆగుండ్రా బాయ్, మీరు ఆగుండి, మన కష్టాల పాలవుతారు మీరు. ఈడంటే ఆడ చేను లేదు, జొన్న చేను లేదు, ఇక గోధుమల చేను కూడా లేదు. ఇది పడ్డా అంటే ఈడ ఏమన్నా ఉన్నది అంటే అనుభవమైనది కాదు అది అనుభవమైనదో. ముసలిది అది పారపిట్ట అనేది అనుభవమైంది, అనుభవమైనది గురు. వీళ్ళందరూ చిన్న పిల్లలు, ఐశ్వర్యులందరి శిష్యులు. అరే ఆగురా, మీరు తినకుండి, కష్టాల పాలవుతారు. ఏం కష్టాల పాలవుతాం, మేము తింటాం. అరే ఆగురా, ఇలా చేను లేదు, ఏం లేదు, ఎట్లా నచ్చినాయి కొంత విచారం చెయ్యలు వీళ్ళు. ఇలా చేను లేదు, దొన్న చేను లేదు, గోధుమ చేను లేదు, ఏం ఇంత అడిలా ఎట్లా నచ్చిండచ్చు, మీరు కొంత విచారం చేయి. అది విచారం చెప్తే ఏం లేదు, మేము తింటాం. చెప్పగా ఇంటలేదు, పోయిన పడ్డాయి, మొత్తం అవి పడ్డాయి, అన్ని కాళ్ళని ఇరికిపోయినాయి. వీటిగా దేవతలు తల్లాడుతున్నాయి, కాళ్ళని ఇరికిపోయినాయి. అప్పుడు అది ఆ ముసలి దానికాయ చూస్తున్నది. అరే నువ్వు చెప్పిన మాట కరేరా భయ్, మేము ఇన్లేరా భయ్, ఇప్పుడు ఎట్లా చేయాలి, మాకు ఎట్లా కాపాడు. ఆ గురుకు అంటున్నాయి, కాపాడు భయ్. అయితే గురువుకి కరుణ వచ్చింది పాపం. అప్పుడు ఏమంటాడు ఆయన, చూడు ఒకటి విగ్రహం ఉన్నది, మీరు చేస్తే మీరు బతికిపోతారు, లేకుంటే మీరు అందరు కథమయ్యేటోళ్ళే అంటుండేది. ఏం చెప్పు, ఎవ్వనా చేస్తాము అప్పుడు ఏం లేదనమాట, మీరు అందరు ఒక్కపారే తాకట్టు లేచిపోండి, మీరు అందరూ తాకట్టు పెట్టుల్ని, ఒక్కపారే లేవుల్ని. అప్పుడు అది అన్ని తాకట్టు ఒక్కపారి వేసినట్టు లేచిపోతుంది. కిందికెళ్ళి పాడోడు ఉరుకుతున్నది, అవి చెంబడి అవి పోతున్నాయి మీరికి. అప్పుడు మన గురువు ఆ చిలుక పారపిట్ట ఒకదాన్ని కత్తిరించింది, ఒకదాన్ని ముక్తం చేసింది, మరి అది ఒకదాన్ని చేసింది, అది ఒకదాన్ని చేసి అట్లా ముక్తం అయిపోయినాయి. గురువు కూడా మన విషయ వికారాల నుంచి దూరం చేస్తున్నాడు. విషయాలలో పడకు, వికారాలలో పడకు, బాధలున్నాయి, కష్టాలున్నాయి, తిప్పలు ఉన్నాయి, అయినా కానీ ఇంటలేడు. గరం ఉన్నాయి, కూన్ నెత్తులు ఉడుకున్నది, ఓన్ తినరాడు. అప్పుడు ఎప్పుడు ఆయనకి చీక్స్ అయినప్పుడు, టోకర్ తగ్గినప్పుడు కదా వింటాడు. అందుకు గురువు చెప్పే మాటలు అందరికీ మేలే ఉంటాయి. ఏ గురువు అన్ని మా శిష్యుల్ని ప్రజల్ని కానీ మోసం చెయ్యాలని ఓ గురుకు ఉండదు. అందరూ మన హితమే కోరుతారు, అందరు గురువులు మన హితమే కోరుతున్నారు. నాకు జన్మము లేనే లేదు, నన్ను పుట్టించితివా. అరే నాకు జన్మమే లేదు, దేవుడు అంటున్నాడు, నాకు జన్మమే లేదు, నన్ను పుట్టిస్తున్నావు. పుట్టిస్తున్నావు, ఉయ్యాలే చూపుతున్నావు, జోజో పాటలు పాడుతున్నావు, నాకు జన్మమే లేదు, నన్ను పుట్టిస్తున్నావు. చెవులు కాళ్ళు అంగమే లేదు, రూపంలో చూస్తుతివా. నాకు చెవులు లేవు, కాళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, నన్ను రూపంలో చూస్తున్నావు. నేను అట్లా లేను, నువ్వు ఎట్లా చూస్తున్నావు అట్లా నేను లేను. మరి రూపంలో చూస్తున్నావు,
నందుకు నీ ఆటలు నా దగ్గర సాగేటికావు. మట్టి రాళ్ళ దేవుళ్ళకు ఏమైతే తెలదు. ఈ మట్టి రాళ్ళ దేవుళ్ళకు ఏమీ తెలియదు. ఏమని తెలుస్తాయా? ఏమీ తెలియదు. అది మట్టే మట్టి, కట్టెనే కట్టె, గుండే గుండు. ఏమింటుంది నీ మాట? ఇంత లోకులు ఇంత పాగలైన్లు. అదే పాగలైన్లు. జ్ఞానం తెలుసుకోలేకనే పాగలైన్లు. జ్ఞానం తెలుసుకుంటే అడు పాగలు కాడు. ఈనాడు సంతుల సంగతి చేయరు. ఈనాడు వాళ్ళు వాళ్ళకి నిద్రలు వస్తాయి కదా. సంతుల సంగతి చెప్తారు చేయరు. రోడ్డు విధంగా పోతున్నాడు. రూఢి రివాజుల విధమే పోతున్నాడు. అందుకు నాకు జన్మము లేనే లేదు. మట్టి రాళ్ళ దేవుళ్ళకు ఏమైతే తెలదు. నువ్వు ఏమన్నా నీ మాట ఆ గుండు లేయినది. ఆ గుండు ఏమింటది నీ మాట? ఎంతదా? మరి ఇలా ఆడపోయి ఏం అడుగుతున్నారు? దేవా నాకు సుఖమి, దేవా నాకు బరకతీయు, దేవా నాకు పంటలు అన్నని, దేవా నాకు దాబ్దాలు కానీ, దేవా నాకు పెండిలు కుదరనియు. అవు నీకోసానికి అది చాకరీ ఉన్నాడా? జీతం ఉన్నాడా నీకు? ఇవన్నీ తెలని ముచ్చట్లే భయ్ ఇవన్నీ. అందుకు జ్ఞానం తెలుసుకోముందు. జ్ఞానంతో జీవుని కళ్యాణం ఉన్నది.